ఫ్రెండ్స్, భూమిపై అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో మంచు కరుగుతున్న కొద్దీ కొన్ని అసాధారణ దృశ్యాలు బయటపడుతున్నాయి. శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్న కొన్ని జామితీయ ఆకారాలు అక్కడ ఏదైనా పురాతన నాగరికత ఉండేదా అనే చర్చకు దారితీస్తున్నాయి. ఈ ప్రత్యేక కథనంలో మంచు పొరల అడుగున దాగి ఉన్న ఆ ఆనవాళ్లేంటో తెలుసుకుందాం. ఈ అన్వేషణలో లైడార్ సాంకేతికత కీలక పాత్ర పోషించింది. మంచు పొరలను ఛేదించి లోపలి భాగాలను స్కాన్ చేసే ఈ లేజర్ టెక్నాలజీ సాయంతో అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ పిరమిడ్ల వంటి ఆకారాలను గుర్తించారు. వీటిని కొందరు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి కొండలని భావిస్తున్నా వాటి ఖచ్చితమైన కొలతలు అమెరికా మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది. లక్షల ఏళ్ల క్రితం అంటార్కిటికా ప్రాంతం దట్టమైన అడవులతో జీవరాశితో నిండి ఉండేదని పాలియో కైమటాలజీ పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి. అప్పటి కాలంలో అక్కడ మనుషులు నివసించే అవకాశం ఉందా అనే కోణంలో శాస్త్రవేత్తలు ఇప్పుడు తమ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంచు అడుగున బయటపడిన శిలాజాలు ఈ ప్రాంతం ఒకప్పుడు నివాసయోగ్యంగా ఉండేదని స్పష్టం చేస్తున్నాయి. అంటార్కిటికాలోని ఎల్స్వర్త్ పర్వత శ్రేణుల వద్ద ఉన్న కొన్ని పిరమిడ్ ఆకారపు కట్టడాలు సహజంగా ఏర్పడినవి కావని కొందరు స్వతంత్ర పరిశోధకులు వాదిస్తున్నారు. భూమి అంతర్భాగంలోని ఉష్ణోగ్రతలు మార్పుల వల్ల మంచు వేగంగా కరగడం ఈ రహస్యాలను బయటపెడుతోంది. వాస్తవానికి ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, భూమి యొక్క గతాన్ని మనం చూసే కోణాన్ని మార్చే ఒక కీలక పరిణామం. శాస్త్రీయంగా వీటిని నూనాటాక్స్ అని పిలుస్తారు. ఇవి మంచు నుండి బయటకు పొడుచుకు వచ్చిన పర్వత శిఖరాలు. అయితే ఈ ఆకారాలు మరీ ఖచ్చితమైన కోణాలతో ఉండటం వల్ల ఇవి మనిషి నిర్మించిన కట్టడాలే అనే వాదనకు బలం చేకూరుతోంది. వీటిపై పూర్తి స్థాయి క్షేత్రస్థాయి పరిశోధనలు జరిగితే తప్ప అసలు నిజం వెల్లడయ్యేలా లేదు. ఈ పరిశోధనలు భవిష్యత్తులో మనం అంతరిక్షంలోని ఇతర మంచు గ్రహాలపై అన్వేషణ చేయడానికి కొత్త మార్గాలను చూపిస్తున్నాయి. మంచు కింద ఉన్న రహస్యాలను వెలికి తీయడంలో మనం సాధిస్తున్న ఈ పురోగతి అసాధారణమైన సాంకేతిక విజయంగా భావించవచ్చు. ఇది మానవ నాగరికత యొక్క మూలాలను వెతకడానికి ఒక గొప్ప అవకాశమని చెప్పాలి. అంటార్కిటికాలోని ఈ వైట్ సిటీ వృత్తాంతం ప్రకృతి తన మంచు పొరల కింద దాచుకున్న అంతు చిక్కని సత్యాలకు ఒక నిలువెత్తు సాక్ష్యం. ఆ గడ్డ కట్టిన మంచు వెనుక ఉన్న ఈ భౌగోళిక సత్యాన్ని విశ్లేషిస్తే మన గ్రహం ఎంతటి వైవిధ్యమైనదో అర్థమవుతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి స్పెషల్ ఫీచర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.